అంతరిక్షంలో ఒక స్థలముంది. వెలుతురు దాటలేని, నిశ్శబ్దం కూడా కూలిపోవే స్థలం. దానినే బ్లాక్ హోల్ అంటారు. ఇక్కడ గ్రావిటీ అంత బలంగా ఉంటుంది, లైట్ కూడా తప్పించుకోలేడు. ఒక భారీ నక్షత్రం కూలిపోవడం ప్రారంభమవుతుంది. అది బ్లాక్ హోల్గా మారుతుంది, అంతరిక్ష సమయాన్ని వంచుతుంది. బ్లాక్ హోల్ చుట్టూ ఒక అంచు ఉంటుంది. దాన్ని దాటితే తిరిగి రావడం అసాధ్యం. అదే ఈవెంట్ హొరైజన్. లోపల సమయం ఆగిపోతుంది, స్థలం మడతలు పడుతుంది, భౌతిక శాస్త్ర నియమాలు కూడా. మన మిల్కీవే మధ్యలో కూడా ఒక మహా బ్లాక్ హోల్ ఉంది. సగిటేరియస్ ఏ స్టార్. బ్లాక్ హోల్ అంతం కాదు, కొత్త సృష్టికి ద్వారం కూడా కావచ్చు. ఈ విశ్వం మన ఊహ కంటే ఎంతో పెద్దది. మన జ్ఞానం ముగిసే చోట విశ్వం మొదలవుతుంది. బ్లాక్ హోల్ దగ్గరికి చేరే కొద్దీ అక్కడ స్పేస్ ఇంకాస్త వంగిపోతుంది, సమయం ఇంకాస్త నెమ్మదిస్తుంది. నీ చుట్టూ ఉన్న ప్రపంచమే కమ్ముగా తిరిగిపోతుంది. ఇక్కడ రియాలిటీకి అర్థమే మారిపోతుంది. బ్లాక్ హోల్ చుట్టూ తిరిగే అగ్నివలయం అంటే అక్వేషన్ డిస్క్. ఇది విశ్వంలోనే వేడిగా ఉండే ప్రదేశం. దగ్గరకు వస్తున్నది ఏదైనా ఒక్కసారిగా పొడుగ్గా లాగబడుతుంది. ఆ ప్రక్రియను స్పాగెటిఫికేషన్ అంటారు. అన్నీ చివరికి ఒకే బిందువులో కలుస్తాయి. అదే సింగ్యులారిటీ. ఇక్కడ భౌతిక శాస్త్ర నిబంధనలు అంతమవుతాయి. కొంతమంది శాస్త్రవేత్తలు బ్లాక్ హోల్స్ మరొక విశ్వానికి ద్వారాలు కావచ్చు అంటారు, లేదా టైం ట్రావెల్ కి కూడా. ఈ భీకర శక్తులు ప్రతి గ్యాలక్సీ మధ్యలో నిద్రపోతూ ఉంటాయి. మన మిల్కీవేలోనూ ఒక మహా రాక్షసుడు దాగి ఉన్నాడు. బ్లాక్ హోల్ ఖాళీ కాదు, అది విశ్వపు గుండె చప్పుడు. అది నాశనం కాదు, మళ్లీ పునర్జన్మకు శక్తి. ఒక కాస్మిక్ పునర్జన్మ. చీకటి గుండె నుండి కాంతి విస్ఫోటనం చెందుతుంది, ఒక కొత్త గెలాక్సీని సృష్టిస్తుంది. చీకటి నుండి కాంతి పుట్టింది, ఒక కొత్త విశ్వం మేల్కొంటుంది.